వేదిక టీవీ ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి రావడం జరిగింది. వారి వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి గారు, TSUTF ప్లస్ TPTF నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి TPUS పులి సర్వోత్తం రెడ్డి గారు మరియు TJAC ప్లస్ గాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబడుతున్నారు. బీసీ సంఘాల JAC నుంచి పూల రవీందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ నిలబడుతున్నారు. మిగతా 15 ఇండిపెండెంట్ గారు పోటీలలో నిలబడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాల నుంచి టీచర్స్ని, ఉపాధ్యాయులని వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నారు కదా, ఇక్కడ ఉపాధ్యాయుల సర్వేలు ఎలా ఉంది ఎలక్షన్లు? ఓకే అండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉన్నటువంటి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా చూసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు 6 సంవత్సరాల కాలం పనిచేశారు. రెండవ అభ్యర్థిగా ఇలా PRTS నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి TPS మద్దతు ఇస్తున్నటువంటి పులి సర్వోత్తం రెడ్డి గారు, అదేవిధంగా బీసీ సంఘాల నుంచి JAC నుంచి పూల రవీందర్ గారు బరిలో ఉన్నారు. అదేవిధంగా TJAC నుంచి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ముఖ్యంగా 4 బరిలో ఉన్నారు. మిగతా వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇలా చూసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ 4 మధ్య పోటీ ప్రధానంగా PRT నుంచి UTF నుంచి పోటీ ఉంటుంది. అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఈ 6 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయ విద్యారంగ పరిరక్షణ కోసం పనిచేశారు. వారు శాసన మండలిలో వారి యొక్క గళాన్ని ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పనిచేశారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, అదేవిధంగా పండిట్ PETల యొక్క అప్గ్రేడేషన్ కోసము, ఉపాధ్యాయులకు పదోన్నతులు దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు ఇచ్చే విధంగా టెట్ సమస్యను ఢిల్లీ వెళ్లి పరిష్కరించి వారు అనేక సమస్యలు పరిష్కరించి ఉన్నారు. ఇంకా అదేవిధంగా KGBV అయితే ఏంటి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు ప్రధానంగా KGBVలో మరి మినిమం బేసిక్ పే అనేక సమస్యలను పరిష్కరించారు. ఇప్పటికే వారికి మినిమం బేసిక్ పే రావాల్సినది. మోడల్ స్కూల్ విషయానికి 2013లో వాళ్ళు మోడల్ స్కూల్ స్థాపించారు. వారి యొక్క బదిలీ ప్రత్యేకంగా తీసుకుని వారికి చేయించారు. ఇంకా వారికి సంబంధించినటువంటి పదోన్నతులు చేయాల్సి ఉంది. అదేవిధంగా గురుకులాలలో పని విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సరిగా. అదేవిధంగా ఇప్పుడు 010 ద్వారా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మరి గురుకుల ఉపాధ్యాయులకు కూడా మరి వేతనాలు రావాల్సి ఉన్నది. ప్రధానంగా చూసిన మోడల్ స్కూల్లో ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలం చూసినప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో దాదాపు ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 విడతల DAలు కూడా మంజూరు చేయాల్సి ఉన్నది. అదేవిధంగా 2023 జూన్ నుంచి రావాల్సిన PRC ఏదైతే కొత్త PRC ఉందో ఆ కొత్త PRC మనకు జూన్ 2020 నుంచి రావాలి. దానికి సంబంధించి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు రేపు గెలిచినట్లయితే ఖచ్చితంగా UTFగా TPTFగా మరి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యల పోరాటానికి నర్సిరెడ్డి గారు ఖచ్చితమైనటువంటి పోరాటాలు గత 6 సంవత్సరాలు వారు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి ఉన్నారు. ఖచ్చితంగా వారు గెలిస్తే రాబోయే 6 సంవత్సరాల్లో వారు శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేస్తూ ఖచ్చితంగా నర్సిరెడ్డి గారి గెలుపు ఉంటుందని మేము భావిస్తున్నాం. నా పేరు G. వెంకటయ్య, TSUTF జిల్లా కోశాధికారి, సూర్యాపేట జిల్లా. ప్రధానంగా వేదిక టీవీ వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి. ఈ ఎన్నికలలో ప్రధానంగా 4 అభ్యర్థుల మధ్య ఉన్నప్పటికీ ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవి. ఎందుకంటే ఒక పక్క కుల, మత, ధన ప్రవాహం సాగుతున్నటువంటి ఈ సందర్భంలో నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థి ఒకవైపు, కుల మత ధనాలని విచ్చలవిడిగా పంపిణీ చేసి మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసినటువంటి సందర్భం ఈ ఎన్నికలలో కనపడుతున్నది. కాబట్టి నిజాయితీ పరుడైనటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నట్టుగా ఈ ఎన్నికల సరళి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు భవిష్యత్తులోనైనా ఈ ధన ప్రవాహం ఆగాలని, ఈ డబ్బు పంపిణీ ఆగాలని, నీతి నిజాయితీ కలిగినటువంటి ఉపాధ్యాయులకు డబ్బును పంపిణీ చేయడం అనేది ఆయా సంఘాల యొక్క సిగ్గుచేటైనటువంటి విషయంగా దాన్ని తీసుకోవాలి. దానికి భిన్నంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు నిజాయితీతోటి, నిబద్ధతతోటి 6 సంవత్సరాలు పనిచేశారు. మరి ఒక 6 సంవత్సరాలు కూడా పనిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఈ ఎన్నికల యొక్క సరళిని చూసినట్లయితే ఒక పక్క భారీ ఎత్తున డబ్బునిచ్చి ప్రలోభాలకు గురి చేయడం, ప్రత్యేకించి KGBV, మోడల్ స్కూల్ మరియు గురుకుల టీచర్లకు పెద్ద ఎత్తున డబ్బుల్ని పంపకాలు చేసినట్టుగా మీరు పత్రికలలో చూశారు. అదేవిధంగా ఈ విజువల్స్ కూడా అన్నీ కూడా ఏది 2,000, 3,000, 4,000 పంచినట్టుగా వాళ్ళు ఏదైతే పూల బొమ్మలు పెట్టేసి పూలు అని చెప్పి ఒక అభ్యర్థి, కొంతమంది డైరెక్ట్ తీసుకుపోయి కవర్లు ఇచ్చినటువంటి కార్యక్రమం కనపడుతుంది.
ఒక నిజాయితీ కలిగినటువంటి ఉపాధ్యాయ రంగం ఇవాళ ఆ, విద్యార్థులకు నీతి బోధనలు చేయాల్సినటువంటి ఉపాధ్యాయ రంగమే మరి ఈ రకంగా కలుషితమైపోవడం అనేది బాధాకరంగా ఉంది. ఆ రకంగా చేసిన అభ్యర్థులకు ఓట్లు వేసిన వారు కూడా రేపు 6 సంవత్సరాల కాలంలో ఎవరైతే ఈ డబ్బుల్ని పంపిణీ చేశారో తిరిగి ఆ డబ్బుల్ని సంపాదించుకోవడానికే వారు ప్రయత్నిస్తారు తప్ప నిజాయితీ అనేది కనపడదు. ఉపాధ్యాయుల పక్షాన ఏ రోజు కూడా వారు పోరాడరని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే దానికి భిన్నంగా ఉన్నారో సిట్టింగ్ అభ్యర్థి కానీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు దానికి భిన్నంగా ఉన్నారు. వారు 6 సంవత్సరాల కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ లేనటువంటి తనకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంపుదలకు, బాలికల పాఠశాలలో వసతులు లేకపోతే ఆ వసతులను కల్పించడానికి తన యొక్క నిధులను మొత్తం కూడా ఖర్చు చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీ వ్యక్తి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. మిగతా అభ్యర్థులు వారు ధన ప్రవాహం లేదా కొంతమంది ఏకంగా లిక్కర్ వ్యాపారమే చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఇలాంటి వారు ఈ ఎన్నికలలో దిగారు. వీరు వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.